మన ప్రభునటువంటి యేసుక్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునాక. షాలేం స్వరం చూస్తున్న మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని దయలో మరొక రాత్రి దేవుని వాక్యం వింటూ ఉన్నాం. ప్రత్యేకమైనటువంటి ప్రసంగాలు నేడు సమాజంలో, సంఘాలలో, అలాగే సెల్ ఫోన్ల ద్వారా, సభల ద్వారా దేవుని వాక్యం వింటున్నాం. అసలు చెప్పాలంటే ఆత్మీయటువంటి యొక్క వాక్య సమృద్ధి ఈ దినాలలో లేవు. ఒకప్పుడు కొరతగా ఉండేది, ఇప్పుడు సమృద్ధిగా ఉన్నాయి. వాక్యాలు వెక్కసమైపోయినాయి. వెళ్ళాక కొంతమందికి ఏమైపోయినాయా, విసుగు పుట్టిపోయింది అంటున్నారు. కొంతమంది బోర్ అయిపో, కొంతమంది నిద్రపోతారు. యేసు ప్రభువే కదని కొంతమంది జోలపాట అనుకుంటున్నారు. ఇది పండగ పాసాలు వారికి ఎలా ఉన్నాయి, వర్తమానాలు నిద్రపుచ్చే విధంగా కొంతమందికి ఉన్నాయి. అయితే సమాజానికి వెలిగించే విషయాలు అన్నది మనం అర్థం చేసుకోవాలి. మనం విని మన ఇంట్లో ఫుడ్ ఏమైపోయింది, మనకు వెక్కసం అయిపోయింది. అయితే దేవుని వాక్యంలో ఈరోజు క్రిస్మస్లో ఐదవ పాత్ర, ఐదవ వ్యక్తిని లేక వ్యక్తులు మనం చూసాం. ఇప్పుడు సృష్టిలో దేవుడు మనుషులే కాదు, ప్రకృతిని కూడా వాడుకున్నాడు ఆయన సృష్టికి. ఎవరిని? మనుషులే కాదు, ప్రకృతిని కూడా దేవుడు వాడుకున్నాడు. ప్రకృతిలో నక్షత్రాలు కూడా ఆయన కొరకేమైనాయి, వాడబడ్డాయి. అబ్బా, ఎంత అద్భుతమైన కార్యం! సృష్టికర్తకు సృష్టి లోబడుతూ ఉంది. సృష్టి లోబడుతుంది. ఆ సృష్టిలో ఆయన సృష్టించిన వాటిలో ఈరోజు నక్షత్రాలు కూడా ఒకటి. భూమి ఆకాశాలను నిర్మించిన వాడు ఆయనే, నిర్ణయించిన వాడు కూడా ఆయనే, నియమిస్తున్నవాడు కూడా ఆయనే. కనుక ఆయన గురించిన విషయాన్ని ఈరోజు మనం చదువుకుందాం. దైవ గ్రంథంలో మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. దేవుని వాక్యంలో నేనే చదువుతాను. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. గమనిస్తున్నారా? రాజైనటువంటి హెరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి. ఈ వాక్యం కొరకై చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు స్తోత్రములు, వందనాలు. ప్రజలు వింటున్న వారందరి జీవితంలో అయా ప్రతి హృదయాలలో ఒక వెలుగును ప్రసాదించండి. చీకటిని పారదోలి వారి అంతరంగములో ఒక జ్యోతి ప్రజ్వలించినట్లుగా మీ కృప దయచేయండి. కుటుంబాల్లో, వారి జీవితాల్లో, వారి బ్రతుకుల్లోనైనా మధ్యాహ్న కాలం ముందు తేజరిల్లినట్లుగా వెలుగును దయచేయండి. వింటున్న వారందరినీ ఆశీర్వదించమని రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామమున వాక్య భాగం కొరకే మీ సన్నిధిలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ రాత్రి వేళ నక్షత్రము అనే మాట, దీనికి మరో పేరుంది, జ్యోతి అని కూడా అంటారు. చాలామంది ఏం పేర్లు పెట్టుకున్నారా? నక్షత్రం పెట్టుకోరు, ఏం పెట్టుకుంటారు? జ్యోతి పెట్టుకుంటారు. జ్యోతి అంటే కూడా వెలుగే. ఇంగ్లీష్లో అయితే స్టార్. ఈరోజు ప్రపంచంలో ప్రతి ఇంటి దగ్గర ఏముందండి? డిసెంబర్ మొదటి వారంలోనే మందిరాల్లో చూస్తావా, చర్చిల కాడ చూస్తావా, ఇళ్ళలో చూస్తావా, స్టార్లు ఉన్నాయి. ఈరోజు క్రైస్తవుడిని గుర్తుపట్టడం చాలా ఈజీ. ఎట్లా? ఇంటి ముందు స్టారు, లేదా ఇంటి ముందు సిలువ. ఈ రెండింటిని బట్టి వీళ్ళు క్రైస్తవులు అని ఈజీగా నిర్ధారించవచ్చు. ఏమన్నా ఇంటి ముందు సిలువ వేసామనుకో, ఎవరిని చూస్తావు ఆటోమేటిక్గా ఏం చెప్తారు? ఇలా వీళ్ళు క్రైస్తవులు అని అంటారు. అదే ఇంటి ముందు స్టార్ వెలిగించామనుకోండి, పగులు కనిపెట్టలేకపోవచ్చేమో, రాత్రి వెలుగుతున్నటువంటి ఆ స్టారు. చూడండి, దేవుని సృష్టిలో మానవుడు కూడా అంత అవకాశం ఇచ్చాడు. నక్షత్రాలను ఆయన కలుగు చేస్తే ఈ లోకంలో కృత్రిమమైనటువంటి జ్యోతులు తయారు చేసేటువంటి మహాజ్ఞానాన్ని దేవుడు ఇచ్చారు. అది కూడా దేవుని పిల్లలే చేశారు. వెలుగును చేసింది కూడా దేవుని పిల్లలే. ప్రతి విషయంలో దేవుని పిల్లలకు ఆ ఆధిక్యతను, అధికారం ఇచ్చాడు. ఎక్కువగా అన్యుల కంటే యేసుక్రీస్తు నమ్మిన వారికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. మరి అమితమైనటువంటి జ్ఞానం ఇచ్చాడు ఆయన. చిన్న తెలివి కాదు, వీడికి భలే తెలివి ఎక్కువ అంటారు. చూడండి, మహా తెలివి అండి వీడికి. దేవుని వాక్యంలో మనం గమనించాలి. అయితే ఈ వాక్యంలో మనం చదువుతూ ఉండగా ఈరోజు తూర్పు దేశపు జ్ఞానులు దేవుని దగ్గరికి అనగా యెరూషలేము దగ్గరికి వచ్చి బెత్లెహేములో పుట్టాడని
ఆయన దగ్గరకు వచ్చేటకు చూస్తున్నాం. వారు ఎలా వచ్చారు? మేము ఆయన నక్షత్రమును చూచి, ఏమనంట? మేము ఆ నక్షత్రమును చూచి అన్నారు. జ్ఞానుల గురించి రాయబడిన మాట. ఆ నక్షత్రము కనబడగా కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకుని, 8వ వచనంలోకి వస్తున్నాను. 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశపుకు ఆ దేశమున వారు చూచిన నక్షత్రము ఆయన శిశువుని చోటికి మీదుగా వచ్చి నిలుచు వారి ముందర నడిచారు. వారు ఆ నక్షత్రమును చూచి ఆనందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లిని మరియు ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సంభ్రామమును, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఈ జ్ఞానులు ఎవరి దగ్గరికి వచ్చారు? ఎవరి దగ్గరికి వచ్చారండి? మహాజ్ఞానులు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. రూట్ ఎవరు చూపించారు? నక్షత్రాలు చూపించాయి. గొర్రెల కాపర దగ్గరికి ఎవరు దారి చూపించారంటే దేవదూతలు చూపిస్తే జ్ఞానులకి జ్ఞానమే తెలివి చూపించాలి. అమ్మా, దేవుని జ్ఞానము ఎవరిని? మీరు చూడండి, నక్షత్రాలు ఎవరి దగ్గరికి తీసుకొచ్చాయి? ఆ ఆకాశంలో ఆ తారలో ఏమండి, తార కూడా రాయబడుతుంది. సితార వేరు, తార వేరు, మనం ముందుగానే చెప్పాం. కాబట్టి జ్యోతి అన్న, తార అన్న, నక్షత్రం అన్న, ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. ప్రతి హృదయాల్లో, ప్రతి కుటుంబాల్లో జ్యోతి లేకపోతే కష్టం, తార లేకపోతే కష్టం. ఎప్పుడా? రాత్రిపూట. ఇంట్లో ఏముండాలి? వెలుగు ఉండాలి. వెలుగు లేకపోతే కష్టం. చీకట్టులో ఉంటే ఏం పని చేసుకోగలుగుతాం? ఇప్పుడు టక్మన కరెంటు పోయింది, ఏమండి, కరెంటు లేదు, అప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు అంత ఎటైపోతుందంటే కనుము కట్టికెచ్చకటైపోతుంది. ఇల్లు పగులు కాదు, ఇది రాత్రి మనం వింటున్న వాక్యం. కట్టికెచ్చకటైపోతుంది. ఎవరు ఎక్కడున్నారో తడువులాడుతూ ఉంటారు. గుడ్డివాడు తడువులాడినట్లుగా తడవరాల్సిందే. ఏమని? ఒకవేళ గ్యాస్ మండుతూ ఉన్నప్పుడు దానికి అత్త వేరు. ఒకవేళ అది కూడా లేదనుకోండి, ఆపేసడతారు, మన తలవాడతారే, నీళ్ళు పోయి తేపారంటే నేరు గ్యాస్ మీద పెట్టేస్తే అది వేడికి ఏమి ఉంటుందా? కాలిపోతుంది. ఆలోచన చేద్దాం. జ్యోతి, వెలుగును మనం గమనిస్తున్నాం. ఈ వెలుగు ఎవరంటే, ఈ వెలుగు ఒకటి మన ప్రభునటువంటి యేసుక్రీస్తే. చూడ, కావాలంటే దేవుని వాక్యంలో ఆ మాట చూస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనం చదువుకుందాం. చదవండి. మొదట వెలుగు ఎవరో మనం చూద్దాం. యోహాను సువార్త 12:46. నేను ఈ లోకానికి ఎట్టొచ్చాను? అది వెలుగైన దేవుని దగ్గరికి వెలుగు వచ్చింది. మన ప్రభు ఎవరు ఇప్పుడు? ఆయన ఎటువంటి వెలుగు? కోట్య సూర్యో తేజోమంతుడని బైబిల్లో ఉంది. కాబట్టి అంత కాంతివంతుడైన ఆయన కాంతి మన మీద పడినప్పుడు మన బ్రతుకుల్లో గొప్ప కార్యాలు జరిగాయి. ఎప్పుడైతే వెలుగు మన మీద పడుతుందో, వెలుగు మన మీద పడితేనే గొప్ప కార్యాలు జరుగుతాయండి. వెలుగు మన మీద పడకపోతే చాలా కష్టం. కీర్తనలు 34వ కీర్తన 5వ వచనం చూడు ఒకసారి. వారు ఆయన తట్టు చూడగా అది వారికి వెలుగు కలిగెను. చదువు. వారి ముఖము ఎన్నడూ లజ్జింపలేదు. చదవాలి. అంటే ఎవరైతే ఆయన తట్టు చూస్తారో, ఆయన వెలుగు చూస్తారో వాళ్ళకి సిగ్గుపడకుండా పోయారు. ఈ జ్ఞానులు వచ్చారు. ఆ మార్గమున ఈ నక్షత్రం ఒక పాత్ర పోషించింది. యేసు ప్రభు వారి దగ్గరికి మనుషులు నడిపించలేదు. ఈ జ్ఞానుల్ని ఎవరు నడిపించింది? నక్షత్రం నడిపించింది. నక్షత్రమును పట్టుకొని యేసు ప్రభు వారు కనుగొని దాదాపు 2.5 సంవత్సరం పట్టిందని అంటారు అంచరు చరిత్ర గ్రంథాలు. ఏదేమైనా ప్రభువుని చూడగలిగారు వాళ్ళు. అసలు ఆ నక్షత్రం ఎందుకోసం వెలిచిందంటే యేసు ప్రభు వారు ఎక్కడ ఉందో అక్కడే వచ్చి నిలిచింది. అది ఇంకెక్కడ నిలవకూడదు అంటే అది ఆయన నక్షత్రం. ఏమ్మా, కుక్కని ఆడ వదిలేమా? అది నేరుగా ఆడికి వస్తుందా? ఏనా? మన ఇంటికి పావురాలు పెంచాం మనం, పావురాలు ఏడాని వదిలేమా? తిరిగి ఆడికి వస్తుందా? ఆ రోజున నమ్మకమైన రాయబారి ఏది చెప్పండి? అప్పుడు పావురాళ్ళు. ఉత్తరాలు దేంతో పంపించేవాళ్ళ? పావురాలు నమ్మకమైనవి. మనం ఆలోచన చేయాలి.
యేసు ప్రభు వారి వైపు మనం చూస్తే లజ్జింపవు. కాబట్టి ఒకటి, యేసు ప్రభు వారికి సాదృశ్యం ఈ నక్షత్రం అనే వెలుగు. అంత మాత్రమే కాదు, యేసు క్రీస్తు నమ్మిన వారికి వారు వెలుగుమంతులని చూస్తున్నాం. వారు నక్షత్రాలు, వారు నక్షత్రాలుగా లేఖనాలు రాయబడింది. దేవుని వాక్యం మనం చూస్తున్నాం. మీరు ఈ లోకానికి ఏమైనారో మా దరిద్రులై ఉన్నారు రాయబడేది బైబిల్లో. వెలుగై ఉన్నారు. మీరు చీకటిలో ఉన్నవారు కాదు, మీరు వెలుగులో ఉన్నవారు అన్నాడు. కాబట్టి మనం ఎవరు? బైబిల్ అంటుంది మనం వెలుగు సంబంధం. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎట్టుండాలి? స్టార్లుగా ఉండాల్సింది. నీ జీవితం స్టార్ అవ్వాలి. అర్థమైందా? ఏమవ్వాలా? నీ జీవితం ఎదుటివాడికి ఏమంటే ప్రకాశించాలి. ఏమొక్కో భలే కలగా ఉండవు ఈరోజా? ఏమన్నావు నువ్వు? భలే కల. ఏం బాబు ఈరోజు భలే యాక్టివ్ హైపర్ లాగా ఉండవు, భలే అందంగా ఉండవు, స్టైల్గా ఉండవు. ఏం భలే ప్రకాశించబడుతుంది? వస్త్రాలు వేసుకుంటే ప్రకాశం కాదండి, బ్రతుకు ఒక ప్రకాశంగా కనిపించాలి. ప్రకాశం అంటే తెల్లగా కనిపించాలి. ఈరోజు తెల్లటి వస్త్రాలు నేను కూడా వేసుకున్నాను. నేను తెల్లటి వస్త్రాలు వేసుకునేది కాదు, నా బ్రతుకు ఎట్లా ఉండాలి? మచ్చలేని బ్రతుకుగా ఉంటే వాడు మనిషి, మచ్చగలిగిన వాడు మనిషి అనరు. ఏమనాలి? అసలు మృగం కన్నా మోసం అంటారు, జంతువు కంటే మోసం అంటారు కదండి. మన జీవితాలు వస్త్రాలు కాదండి, మన బ్రతుకు వెలుగుగా కనిపించాలి. అందుకే దేవుని వాక్యం ఉంటుంది. వెలుగులో మనం ఎవరిమో తెలిసే వెలుగు సంబంధం. మరి ఈ వెలుగు ఎవరికి ఏమవ్వాలి? ఇప్పుడు ఈ లైట్ వేసామో, ఈ లైట్ ఫోకస్ పడింది ఒకరి మీదకి, అవునా? నక్షత్రం యేసు ప్రభు వారి దగ్గరికి ఫోకస్ అయ్యింది. ఈ దేహం, ఈ జీవితం ఇప్పుడు ఎదుటి వరకు ఏమవ్వాలి? నువ్వు ఒక టార్చ్ లైట్, నువ్వు ఒక వెలుగుగా పనిచేయాలి లోకానికి. అందుకే దేవుని వాక్యం అంటుంది. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 42:7లో ఏం రాయబడుతుందో మనం చదువుదాం. యెషయా గ్రంథం 42:7. బంధింపబడిన వారికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారికి బందీ గృహములో నుండి వెలుగులోకి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకునున్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగా నేను నియమించి ఉన్నాను. నియమించి ఉన్నాను. మా ఎవరికి వెలుగుగా ఉండాలి మనం ఈరోజు? అన్యులకు నువ్వు ఒక వెలుగుగా ఉండాలి. అన్యులకు నువ్వు చీకటిగా ఉండకూడదు, మచ్చగా ఉండకూడదు, నువ్వు ఎలాంటి గోతిలో పడిన వాడిగా ఉండకూడదు. నువ్వు ఒక వెలుగు అవ్వాలి. నువ్వు ఒక స్టార్. లోకంలో స్టార్లు పెట్టుకున్నారు, నువ్వే ఒక స్టార్ అవ్వాలి. ఏమవ్వాలి? నువ్వు ఒక స్టార్ అవ్వాలి. యేసు ప్రభు నమ్ముకున్న మన జీవితంలో మనం ఎవరు అంటే, నేను ఒక సూపర్ స్టార్ అని లోకం చెప్తుంది. మన జీవితమే స్టార్ అనాలి. వాడు స్టార్ అండి, వాడు అదృష్టవంతుడండి, వాడు అంటారు లోకం. మన జీవితమే ఏమవ్వాలంటే, ఎప్పుడైతే ప్రభు యొక్క ప్రకాశం, ఈ యొక్క అన్యజనుల వైపు మనం వెలిగించబడాలంటే ముందు మనం ఏమై ఉండాలి? మనం వెలుగై ఉండాలి. మన వెలుగు వారికి ప్రసరించాలి. ఒక మాట చెప్పనా అమ్మా? తల్లి బిడ్డ ఉన్నారండి, తల్లి బిడ్డ ఉన్నారు. తల్లి రక్తం బిడ్డకు పడుతుందా లేదా? ఎవరు రక్తం అది? తల్లి రక్తం. తల్లి కొడుకు రక్తం ఎవరిది? తల్లిది. వీళ్ళిద్దరు రక్తం ఏమైంటుంది? ఒకటే ఉంటుంది. అర్థమవుతుందా? తండ్రి రక్తం వల్ల తేడా రావచ్చేమో, కానీ తల్లి కుమారుని యొక్క రక్తం మాత్రం సాధ్యమైనంతవరకు మ్యాక్సిమం ఒకటే, ఒక ఉదరములోంచి వచ్చిన వారు. కాబట్టి అలాగనే యేసు ప్రభు వెలుగైతే ఆయన పిల్లలైన మనం అంతా కూడా ఎలా ఉండాలి? వెలుగై ఉండాలి, వెలుగు సంబంధులుగా ఉండాలి. అందుకే దేవుని వాక్యం రాయబడుతుంది, మనం వెలుగుగా ఉండాలి. బైబిల్ అంటుంది ప్రసంగి గ్రంథం 11:7 ఈ వెలుగును గురించి ఏం చెప్తుందంటే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 11వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. 11:7 వెలుగు మనోహరమైనది. ఏందట? వెలుగు మనోహరమైంది. అమ్మా వెలుగు ఎటువంటి? అసలు ఎవరైనా వెలుగు వద్దంటారా? లైట్ ఏరా ముందు లైట్ ఇంట్లోకి వస్తా ఫస్ట్ ఏమంటామా? లైట్ అయ్యి అంటాం. లైటు లేని ఇల్లు ఆవిడ కారు చీకటిలో సంచరించే జీవితం. మన ఇంటికి వెలుగు ఉండాలి. అంతరంగంలో కుటుంబంలో వెలుగైన జీవితం. ఆ నక్షత్రం ఏ పాత్ర పోషించుంటే వెలుగునిచ్చే పాత్ర పోషించి, ప్రకాశించబడిన పాత్ర పోషించింది. ఈ లోకంలో ఒక నక్షత్రమే వెలుగుతూ ఉందంటే నువ్వేమవుతావు? నీ దీపం ఇవ్వాలి, వెలుగే ఉండాలి. వెలుగు మనోహరం అన్నాడు. వెలుగు
విలువైంది అన్నాడు, విలువ శ్రేష్టం అన్నాడు. అవునా కదా? ఈరోజు తెలివైన వాళ్ళు ఎట్టటోళ్ళంటే కరెంటు పోయిందనుకో బ్యాటరీలు పెట్టుకున్నారు, ఆ తర్వాత జనరేటర్లు పెట్టుకున్నారు, ఆ తర్వాత ఇంకా మేము చూస్తున్నాం ఇంట్లో పోయిందని కరెక్ట్గా పోయి కొద్దిగా ఆటోమేటిక్గా జనరేటర్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతున్నాయి. వెలుగుకి ఏముంది తెలుసా? విలువ ఉందా లేదు? వెలుగుక మా అచ్చగటికి విలువ లేదు, కానీ వెలుగుకు మాత్రం ఏముంది తెలుసా? విలువ ఉంది. యేసు ప్రభుకి ఏముంది తెలుసా అండి? విలువ ఉంది. మరి ఆయన కుమారుడు నీకు లోకంలో విలువ ఉందా? గౌరవం ఉందా? మర్యాద ఉందా? నిన్ను చూసి నమస్కరిస్తున్నారా? నిన్ను చూసి గౌరవించగలుగుతున్నట్ట? ఎప్పుడంటే నువ్వు వెలుగుగా బ్రతికితే నీ వెలుగు 10 మందికి ప్రకాశిస్తేనే నీకు విలువ. అలా లేదనుకో ఎవరు నేను విలువీరు, ఎవరు నేను గౌరవించరు. లోకంలో డబ్బును బట్టి హోదాల బట్టి విలువిచ్చే విలువ ఎవరికి అవసరా? అది ఎవరైనా సంపాదిస్తారు. మంచి ప్రవర్తనతో వెలుగు సంపాదించాలి. మంచి జీవితంతో నీతో పంపిస్తే నమ్మకం ఎవరైనా ఉండాలి. అర్థమైందా? నీతో కూడా ఎవరైనా వస్తున్నారు, నీతో కూడా పోతున్నారంటే వాళ్ళు ఆనందించాలి, వాళ్ళు నెమ్మదిగా ఉండాలి, వాళ్ళు నమ్మకం కలిగిన వారు ఉండాలి. అటు జీవితమే వెలుగునటువంటి జీవితం. అందుకే దేవుని వాక్యం ఈరోజు మనం వెలిగించు. అందుకే 119వ కీర్తన, నీ వాక్యము నా పాదములకు నా త్రోవకు. వాక్యం అనే వెలుగు నీకు ఉండాలి. వాక్యం ఎవరు? యేసుక్రీస్తు వాక్యం. ఆ తర్వాత నువ్వు వేసుకునే వస్త్రాలు కూడా ఎట్లా ఉండాలి తెలిసిన? వెలుగై ఉండాలి. చూడ దేవుని వాక్యం 104వ కీర్తన 2వ ఓ మాట మనం చదువుకుందాం. వస్త్రాల గురించి కూడా వెలుగుని రాశాడు. వస్త్రముల వలె వెలుగును అని రాయబడి బైబిల్లో. చాలు, నువ్వు కప్పుకొని ఉన్నావు. వస్త్రాలు ఎట్టున్నట్ట? వెలుగుగా బాగుండాలి. ఈరోజు వేసుకునే వస్త్రాలు ఎట్టున్నాయండి? నీ వస్త్రమే నీకు వెలుగు చెప్తుంది. ఈరోజు వస్త్రాల గురించి చెప్తే చెప్పలేమండి. ఈరోజు వస్త్రాలు చూస్తున్నాం, అమ్మాయిల వస్త్రాలు. ఒకప్పుడు వస్త్రాలు బాగా ఫుల్గా ఉన్నాయి, ఇప్పుడు ఎంత షార్ట్ అయితే అంత వాల్యూ అంట. ఎంత షార్ట్గా ఉంటే అంత వాల్యూ. అసలు మరీ ఘోరమైపోతుంది రోజు రోజుకి. చేపలు బట్టి నెట్టు వాళ్ళని మనుషులు వేసుకుంటున్నారు ఈ రోజులో. అదొక స్టైలు, అదొక ఫ్యాషను. ఏమండి, అసలు మరీ ఘోరమైపోతుంది. దేవుని ప్రజలు పిల్లలకి, సంఘానికి వెళ్ళే పిల్లలకి, పరిశుద్ధులకి ఇది అవసరం అంటారా? దేవదూతలు ఎలాగున్నారు? వారు తమ రెక్కలతో తమ ముఖములు కప్పుకున్నారు. యేసు ప్రభు దగ్గర వాళ్ళ దేహం అంతా కప్పుకున్నారు. ఈరోజు దేహం కప్పుకొని తక్కువ, కనిపించేది ఎక్కువైపోయింది. వస్త్రములు నిలువెలా కప్పుకొనికి నిలువుటంగి ధరించాడు యేసు ప్రభు కూడా. యాజకులు ఏ వస్త్రాలు కలిగేవాడు? నిలువుటంగి. ఇప్పుడే మనం చూస్తున్నాం సేవకుల దినాల్లో ఎందుకు తెలుపు వస్త్రం ధరించేవారంటే అందులో మచ్చ లేకుండా ఉంటుంది, పరిశుభ్రంగా ఉంటుంది. తెలుపు పవిత్రత గుర్తు కాబట్టి దేవుని పిల్లలు ఎక్కువగా ఏమేస్తారు? తెలుపు వేస్తారు. వేసేది వస్త్రాలు తెలుపు వేసి బ్రతుకు తెలుపు లేకపోతే వేస్ట్, అంతేనా? తెల్లటి వస్త్రాలు వేసుకొని జీవితం నల్లగా కనిపిస్తూ ఉంటే ఆ వస్త్రానికి ఏమీ లేదు. నీ వస్త్రం అంటే అర్థం అంటే నీ ప్రవర్తన. నీ ప్రవర్తన వెలుగుగా కనిపించాలి. ఆ వెలుగుగా కనిపించటే వాక్యము చేత నువ్వు వెలుగుగా మార్చబడతావు. వాక్యము చేత నువ్వు వెలుగుగా మార్చబడతావు. ఎప్పుడైతే నువ్వు ఆ వెలుగుగా మార్చబడతావంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 2:22. అక్కడ ఒక మాట మనం చదువుకుందాం. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. అమ్మా, యేసు ప్రభు దగ్గర ఏముందట? వెలుగైనటువంటి నివాసం ఉంది. లోకంలో ఇంకెప్పుడు ఏముంది? చీకటైన నివాసం. నువ్వు ఏ దేవుని దగ్గరికి రావాలి? వెలుగునొద్దకు రావాలి, వెలుగును ధరించాలి, వెలుగులో నివసించాలి, వెలుగులో నింపబడాలి. వెలుగులో నువ్వు నింపబడితే నీకు సిగ్గు ఉండదు. కానీ మానవులు వెలుగు నింపబడడానికి ఇష్టపడరు. వీలుంటే వస్తారు, వీలుంటే రారు. బిజీ బ్రదర్, టైం లేదు బ్రదర్, సమయం లేదు బ్రదర్, నా వల్ల కాలేదు బ్రదర్, నేను కుదరలేకపోతున్నాం బ్రదర్, నేను సమయం ఇవ్వలేకపోతున్నాం బ్రదర్. కారణం ఏంటో తెలుసా? అలాంటి వారు ఎవరు తెలుసా? కోపములో పడిపోయిన వారు. యోబు గ్రంథం చెబుతుంది 33వ అధ్యాయం 28వ వచనంలో యోబు గ్రంథంలో చెప్పబడుతుంది ఈ వెలుగును గురించి ఒక మాట. 38
28. 38, 28. వర్షమునకు తండ్రి ఉన్నాడు, మంచు బిందువులను వాడెవడు. క్షమించాలి, అదే కీర్తనలో రాయబడుతున్నమాట. అంటే కోపములోండి పాపమును బట్టి ఆ మాట నేను పొరపాటు చెప్పాను. ఇక్కడ వచ్చినలో ఏమి రాయబడుతుందంటే ఇక్కడ వెలుగు యొక్క పరిస్థితి ఏంటంటే కోపం అంటే పాపం. కోపములోండి నన్ను ఏం చేస్తామంటే వెలుగులోనికి రప్పించావు, వెలుగులోనికి నీ వద్దకు నన్ను నడిపించావు, నీ దగ్గరకు నన్ను నడిపించావు. ఈరోజు మనం ఏమవ్వాలి తెలుసా? వెలుగును వద్దకు రావాలి. యేసుని వెలుగును వద్దకు వస్తే నీ జీవితం మార్పు, నీ జీవితం ధన్యం. ఆయన వెలుగులో ఉండకపోతే ఆయన వెలుగులో నడిచేలా మనం అన్యోన్య సహవాసము గలవారం ఉందని. వెలుగులో నడిస్తే 19 వచ్చిన చూడండి ఆయన, 38, 19. యోబు గ్రంథం. మార్గమేది? చీకటి అనున్నది, దానికి ఉనికి పట్టుగా ఉన్నది. సరేలే, తర్వాత వచ్చిన మనం చదువుదాం దీని గురించి. ఇక్కడ రాయబడిన మాటను బట్టి మనం గమనిస్తే వెలుగులో మనం సంచరిస్తే మనం వెలుగుగా ఉంటాం. ఈరోజు నక్షత్రం ఇలాగున్నట వారికి ప్రకాశిస్తూ వెలుగుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ మనం వద్దాం, రండి మత్తయి సువార్తలకు వద్దాం. ఈ నక్షత్రం గురించి రాయబడినటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ముందుగా నడిచిన నక్షత్రం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ చివరలో చూడండి. ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారి ముందుగా నడిచాను. ఏందట? నడుస్తుంది మనవాడు. ఎట్టా నుండి సమాజానికి నువ్వు ముందుగా నడవాలంటే అర్థంటే నువ్వు ఒక దారిలాగా కనిపించాలి. నక్షత్రం నక్షత్రం చెప్పుకుంటున్నావు. చాలామంది ఇళ్ళలో స్టార్ పెట్టుకుంటున్నారు. ఏమండి? నువ్వు పెట్టుకోవడం కాదు, వాళ్ళ జీవితాలు కనిపించాలి. నీ ముందు నడిచేవారుగా ఉండాలి, ముందు నడిపించగలిగిన వారుగా కనిపించాలి. దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు, మనం నడవగలిగిన వారి ముందు నడిచిన నక్షత్రం, వారిని వెంబడించే విధంగా చేసిన నక్షత్రాన్ని చూస్తూ ఉన్నాం. ఈ నడిపించబడినటువంటి ఈ నక్షత్రాన్ని గురించి మనం ఆలోచించాలి. ముందు నడిపించిన నక్షత్రం యేసు ప్రభు దగ్గర ఉండి ఆయన దగ్గరికి వచ్చి నిలిచిన నక్షత్రం. ఆయన దగ్గర మనం ఇవ్వాలి, నిలవాలి. నువ్వు నిలిస్తేనే నువ్వు గెలవగలవు. ఈరోజు ఆయన దగ్గర ఎంతమంది నిలుస్తారండి? మొదట నిలుస్తారులే, రోగాల కొరకు, జబ్బుల కొరకు, సహాయాల కొరకు, మేలు కొరకు, పండగలు జరిగేదాని కొరకు, పబ్బాల కొరకు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు. అప్పుడు వరకు నిలుస్తారు. పెళ్ళి అయిపోయిందా, ఉద్యోగం వచ్చేసిందా, బ్రదర్ మాకు టైం లేదు బ్రదర్. అప్పుడప్పుడు అవసరాలు బట్టి నిలవడం కదా, ఎప్పుడు నిలుస్తూ ఉండాలి. నక్షత్రం ఎక్కడో ఉన్న నక్షత్రం ఆయన ఎదుట నిలబడింది. అది ఒకరు నడిపించింది. అది అవునా కదా? తూర్పు దేశపు జ్ఞానం ముగ్గురిని నడిపించిన నక్షత్రం. మనం ఎంతమంది సంవత్సరానికి ఒక నడిపిస్తారు. సేవకుడు ధన్యుడు, ఆ సంఘం నింపబడుతుంది. ఆ సేవకుడు 2 చేతులెత్తి విశ్వాసులకి ప్రార్థన చేస్తాడు. అయ్యా మా సంఘంలో విశ్వాసులు నాకన్నా గొప్పగా సేవ చేస్తున్నారు, సేవకుడే నడిపించాలి, లేదు విశ్వాసం కూడా చేయాలి. ఈ విన్న బోధ నువ్వేం చేయాలి? బోధకుడు చేసే పని ఏందని చెప్పేస్తాడు, అయిపోయింది. మీరు విన్నవారు 10 మందికి చెప్పాలి. నీ ద్వారా ఒక కుటుంబాన్ని దేవుని దగ్గరికి తీసుకొని రావాలి, నడిపించాలి. ఆ నడిపించడానికి నీ ప్రయత్నంగా నువ్వు ఆలోచన చెయ్యి. ఎలా చేస్తున్నావు? ఇది నడిపించిన నక్షత్రం. కాబట్టి వెలుగునిచ్చిన నక్షత్రం, తర్వాత నడిపించిన నక్షత్రం, ఆయన దగ్గర నిలిచిన నక్షత్రం అని చూస్తున్నాం. ఎప్పుడైతే ఆయన దగ్గర నిలిచిందో మరొక మాట ఏంటో తెలుసా? ఆ నక్షత్రం తర్వాత వాళ్ళు యేసు ప్రభుని చూశారు. ఆ నక్షత్రం ఆయన వరకు దగ్గరకు వచ్చి ఆగిపోయింది. మళ్ళీ ముందు పోలా, వెనకే పోలా, ఆయన దగ్గరే ఉండింది ఆ నక్షత్రం. అప్పుడు యేసు ప్రభువు ఉన్నాడని లోపలికి వెళ్తే వాళ్ళు చేసిన పని చూద్దారండి. 10వ వచనం. వారు ఆ నక్షత్రం చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లిన మరిని శిశువును చూచి సాగిలపడైన పూజించిరి. ఒక మాట చెప్పనా? నక్షత్రం ద్వారా వాళ్ళు యేసు ప్రభుని చూసి ఆనందించారు. నక్షత్రమే లేకపోతే ఆ జ్ఞానులు ప్రభు దగ్గరికి వచ్చేవారు కాదు. ఈరోజు నక్షత్రమే ఇంత పని చేస్తే నువ్వు ఎంత పని చేయాలా? అంత గొప్ప పని చేసిన నక్షత్రం నువ్వు కొంత పని చేస్తాను దేవుని కొరకేమైనా. ఈరోజు పండగలు నీ పనులుగా చేసేది ఎవరి పనులా? యేసు ప్రభు పని చేయి. ఈ నెలంతా ఆయన గురించి ప్రకటించు. ఇన్ని రోజులు ప్రకటించావు లేదు, ఇప్పుడు ఎవరు ప్రకటించు నేనేమవుతున్నారు? అయ్యా బ్రదర్, సువార్తకు పోతే తిడతారు బ్రదర్, కొడతారు బ్రదర్, అవమానిస్తారు బ్రదర్ అంటారు. ఇది ప్రపంచం. ఎవరని చెప్పమ్మా? యేసు ప్రభు గురించి పుట్టాడని పత్రిక ఇస్తున్నామండి అంటే సరేలే, వాళ్ళు పండగ కాబట్టి గుమ్మును పోతారు. మిగతా రోజు నువ్వు సేవ చేసినావో లేదో, ఇదొక అవకాశం విశ్వాసులారా.
బోధకులారా, పెద్దలారా, యవనస్తులారా, ఇదొక అవకాశం. ఇప్పుడే మనకు టైం లేదు. ఎప్పుడా? పంచే టైంలో పంచే అవకాశం లేదు, పంచాలనుకున్న టైం లేదు. ఇది మన జీవితాలండి. ఆలోచిస్తున్నారా? యేసు ప్రభువు పరిచయం చేసే సమయం దేవునికి ఇచ్చాడు. నక్షత్రమే తన పని తను వదిలి ప్రభు కొరకు వచ్చింది, ముగ్గురు నడిపించింది. దాని ద్వారా వారు ఆనందించారు. ఏం చేశారు? అవును, ఆనందిస్తాం. ఒక వ్యక్తి ఎప్పుడు ఆనందిస్తాడు అంటే దేవుని వాక్యంలో మనం చూస్తే కీర్తన 5వ కీర్తన 4వ చరణం. ఒక వ్యక్తి ఎప్పుడు ఆనందిస్తాడో 2 వచనాలు చదివి మనం ముగింపు చేసుకుందాం త్వరగా. 30 కీర్తన 5వ అధ్యాయం 11వ వచనం. 5:11, 5:4 చూడండి. ఆయన అక్కడ ఒక త్వరగా చదవాలి. చదువు నాయన, 11 చదువు. నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. నిన్ను ఆశ్రయించిన వారందరూ కూడా సంతోషిస్తారు. వీళ్ళేమయ్యారు? అమ్మా, ఈ జ్ఞానులు యేసు ప్రభు చూడాలని యెరూషలేముకు వచ్చి, బెత్లెహేము గ్రామానికి వచ్చి చూసే కొందికి ఆనందమైంది. యేసు ప్రభుని చూస్తున్నామండి. పండగలు కూడా చూడం, పండగలు కూడా ఆరాధన చేయం. జ్ఞానులే ఆరాధిస్తే నువ్వేం చేస్తున్నావు? పండగలో పని చేసుకుంటున్నావు. ఇంట్లో అందరు పిలిచి ఏం చేస్తున్నావు? నీకెంత పని ఉన్నా ముందు మందిరానికి వెళ్ళి తర్వాత చేయి. ఆరాధించాలి, దేవుని పూజించాలి. ఒక సమయం పండగలు అందరూ కలుస్తారు, అందరూ మందిరానికి పిలిచికెళ్ళి రండి మందిరానికి వెళ్తాం, యేసు ప్రభువుని పరిచయం చేస్తాం. సువార్త జరుగుతుంది ద్వారా. నీ కుటుంబంలో మరి ఎవరైనా వచ్చిన వారు రండి మందిరానికి రండి, ఆహ్వానించండి, పండగలో మందిరానికి తీసుకెళ్ళండి. యేసు ప్రభువుని గురించి పరిచయం చేస్తే ఏ రోజుకని అద్భుతం. నన్ను మా టీచరు, ఆమె పేరు హేమలత మేడం, నన్ను మొదటగా నడిపించింది ఎవరో తెలుసా? ఫస్ట్ నన్ను నడిపించింది 3వ తరగతిలో హేమలత మేడం. నన్ను ఆమె స్కూల్ టీచర్, 2వ తరగతి 3వ తరగతిలో నాకు టీచర్ ఆమె. అప్పుడు వాళ్ళ ఇల్లు తిరుపతిలో ఎస్వి నగర్ దగ్గర ఉండేది. మురళి మీ అవ్వాలి ఇంటికి ఎప్పుడు వస్తే మా ఇంటికి రారా అని చెప్పేది. సరేలే మేడం అన్నాను. ఒకరోజు నన్ను వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత రారా చర్చికి తీసుకెళ్దాం అనేది. మేడం నేనా మేడం చర్చికి మా నాయన వెళ్తుంటాడు. లే నువ్వు రారా ఏం కాదనేది. ఎవరినా? లేదు మేడం మా ఇంట్లో తిడతారు మేడం, కొడతారు మేడం అంటే, రారా నోరు మూసుకొని మురళి రానింది. నేరుగా మేడంతో కూడా వెనకాల పోయినా. ఆ టైంకి కానుక ఇవ్వాలి. కానుక నా జోలు డబ్బు యాడ్ ఉండదా. మేడం పిలిచి రారని కానుక ఇచ్చి ఉండిలో ఈరనిది. నాకేం ఉండి అంటే ఏం తెలుదు, కానుక అంటే ఏం తెలుదు, వేసాను. తర్వాత ఏ రోజైతే వెళ్ళానో ఒక్కరోజు 3వ తరగతిలో పోయిన మందిరానికి ఇప్పుడు బతికినంత వరకు మందిరం పోతున్నా. అర్థమైంది? ప్రతిరోజు మందిరానికి వెళ్తున్నాను. సువార్త ఒక్కరోజు జరిగింది. ఆ తర్వాత మరొకరు పట్టుకున్నారు. ఏమండి, సంఘ పెద్దలు మేరన్నోళ్ళు, శ్రీనివాసులన్న, వీళ్ళందరి ద్వారా బలవంతం చేయగా యేసు ప్రభు దగ్గరికి మళ్ళా నడిపించబడ్డాను. ఆ తర్వాత నడిపించబడి ఇట్టి సేవలో సేవకుడిగా దేవుని వాక్యం యూట్యూబ్ ఛానల్ అందించే వ్యక్తులుగా తయారు చేయడానికి ప్రభు సహాయం చేశాడు. సంఘం ప్రోత్సహించింది. కాబట్టి విశ్వాసుల ద్వారా, పెద్దల ద్వారా ఈ పరిచయం చేయగలుగుతున్నాం. ఒక్కసారి ప్రభు దగ్గరికి ఎవరన్నా నువ్వు నడిపించో, ఏ రోజున వాళ్ళు దేవుడు పట్టుకుంటాడు. ఏ రోజున వాళ్ళు దేవుడు పట్టుకుంటాడు. అన్యులుగా ఉన్న మేము మా జీవితంలో ఆరాధకులుగా చేశాడు కాబట్టి నడిపించింది. అందుకే ఆయనతో ఉంటే సంతోషం. 43వ కీర్తన 4వ వచనం ఉంటుంది, ఆయన సన్నిధిలో సంతోషం ఉన్నది. యెషయా గ్రంథం 56:7లో దేవుని మందిరములో సంతోషం ఉన్నది. మందిరములోనే సంతోషం, ఇంకెక్కడా లేదు. ఎక్కడ అది సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడుంది? జగమంతా వెతికాను, జనులందరూ కనుక్కున్నాం, చివరికి అది నీలోనే కనుక్కున్నా. కాబట్టి మందిరంలో మనం చూస్తున్నాం, దేవుని మందిరంలో సంతోషం ఇంకెక్కడా రాదు. ఏమంట ఎందుకో నెమ్మది లేక తాగుతున్నానంట. మళ్ళీ అన్నాడంట తాగలేకపోతే నెమ్మది లేక తాగుతున్నాడన్నట. ఒకడేమన్నాడు ఆనందం కొరకు తాగుతాడంట, ఆనందం లేక తాగుతున్నానంట మరొక్కడు. జనాలాగా తయారైపోయింది, ఒకదానికి అలవాటు పడితే అంతే. అమ్మ ఈరోజు యేసు ప్రభువుకి అలవాటు జీవితకాలం ఆయన వెంబడిస్తాం. నక్షత్రాల గురించి ఏమినాం? వెలుగునిచ్చిన నక్షత్రం, నడిపించిన నక్షత్రం, ముందు నడిచిన నక్షత్రం, ఆనందానికి కారణమైన నక్షత్రం, ఆ తర్వాత పాడిన నక్షత్రం. 38:7 యోబు గ్రంథం చదివి ప్రార్థన చేద్దాం. ఈ వచనం చదివి మనం ముగిద్దాం. 38:7లో నక్షత్రాలు ఏకంగా కూడి పాడుతూ ఉన్నాయి. నక్షత్రాలకు ఆనందం వచ్చిందండి. మరి నీకు ఎప్పుడు వస్తుంది ఆనందం? దొరికితే కాదు, దోచుకుంటే కాదు, దేవుని బట్టి నువ్వు ఆనందించాలి. ఒకరోజు దేవుని మందిరం ఉంటే అది గొప్ప ఆనందం నీకు.
నువ్వు దేవుని గానం చేయాలి. ప్రభువా నన్ను నడిపించావు, నీకు స్తోత్రం. యేసయ్య నమ్మితే